అబ్బాయి రీల్స్ తీయడానికి సహకరిస్తాడు, ఎడిటింగ్ కూడా చేతొచ్చు. అమ్మాయిలు ముగ్గురు రీల్స్ చేస్తూ ఉంటారు. ఆ రీల్స్ చేసేటటువంటి అమ్మాయిలకి ఈ అబ్బాయి తోడు, అందరూ కలిసి ఆ రీల్స్తో పాపులర్ అయ్యారు. ఇప్పుడు ఈ నలుగురు పెళ్లి చేసుకున్నారు. ముగ్గురు అమ్మాయిలు కలిసి ఒక అబ్బాయినే. దాంతోపాటు దశరథుడు పెళ్లి చేసుకోలేదా ముగ్గురిని లాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇది ఇప్పుడు పెద్ద పాపులారిటీ. దాంతో ఇప్పుడు ఏమైంది, ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యింది. వాళ్ళు ముందు మేము అందరం ఇష్టపడినే పెళ్లి చేసుకున్నాం అని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు వాళ్ళకి అందులో ఒక అమ్మాయి మైనర్ అయినా కూడా పెళ్లి చేసుకుంటాం అనేటటువంటిది క్రైము. ఆ కాన్సెప్ట్ మీద ఇప్పుడు కేసు పెట్టారు. దాంతో మైనర్లు అయినటువంటిది మా ఏరియాలో కామను, అట్లా చేసుకుంటారు, ప్లస్ మమ్మల్ని బాగా ట్రోల్ చేస్తున్నారు అనేక మంది, మేము ఆత్మహత్య చేసుకుంటామని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఈ జంటకి సంబంధించినటువంటి जाने को करोगे ना तो हम चारों करेंगे सुसाइड। और इसकी वजह पता है, पुलिस प्रशासन और जो हिंदू संगठन वाले लोग हैं जो हमें परेशान कर रहे हैं, ठीक है ना। और जो सब लोग, जो पब्लिक है, जो उल्टा ఇది కూడా ఇప్పుడు రీల్స్ చేస్తున్నారు.